నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం సంజయ్ గారు. ఒక ఇష్యూతో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారండి. మీరు సేమ్ మీది వే టు మోక్షకు సంబంధించి హనుమాన్ హీలింగ్ ద్వారా అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేశారనుకుందాం. అది అతనికి తగ్గల. మరి అతను కట్టిన డబ్బు మీరు రిటర్న్ ఇస్తారా? అంటే ఇక్కడ మనకి తగ్గకపోవడం అంటూ ఉండదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక జన్మ ఎందుకోసం తీసుకున్నాం? నేర్చుకోవడానికి తీసుకున్నాం. ఏం నేర్చుకోవడానికి తీసుకున్నాము? మనం పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ 3 నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడానికి ఆల్‌మోస్ట్. సో, ఈ 3 నేర్చుకోవడమే ఇప్పుడు మనం హీలింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే వీళ్ళు ఈ 3 గనక నేర్చుకుంటే గనక 100% తగ్గుతది. దేర్ ఇస్ నో క్వెషన్ నాట్ తగ్గకపోవడం అంటూ ఉండదు. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది తగ్గడం. రికార్డెడ్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు, ఊర్లు మొత్తం వాళ్ళ దగ్గర మనం ఈవెన్ ఇది కూడా కన్సెంట్ ఫార్మ్ కూడా తీసుకుంటాం. అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో, మనము ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి తగ్గలేదనుకోండి, ఓసారి సెకండ్ టైమ్ చేస్తాం మనం. సెకండ్ టైమ్‌లో ఏమైనా మిస్ అయినయి ఉంటాయి గదా! ఏమన్నా కర్మలే గావచ్చు, అదే గావచ్చు, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెసే గావచ్చు. సెకండ్ టైమ్‌లో చూపిస్తున్నారు మాకెందుకు తగ్గలేదో. మళ్ళీ అది వాళ్ళకి అందుకే మీకు మెంటర్‌నిస్తాం. ఎందుకు మెంటర్‌నిస్తామంటే, ఇప్పుడు మీకు 3 రోజులు ఇవన్నీ కర్మలు చేసుకోండంటే మీరు జేసుకోరు. మాకు పక్కా ఎవిడెన్స్ ఉందది. ఎవ్వరు పోయి గూడా జేసుకోరు. మళ్ళా వాళ్ళ రొటీన్‌లో అయిపోతది. అందుకని ఒక మెంటర్ ఏం చేస్తది, ఎవ్రీ 3 డేస్‌కి మీకు కాల్ చేస్తది. చేసి ఇది సెకండ్‌ది. ఫస్ట్‌ది మీకు అక్కడే టీచ్ చేసేస్తాం. ఇట్లా ఇట్లా చేసుకోండని. అదే అయిపోతది. ఆ 3 రోజులు చేసుకుంటారు మీరు. ఆమె ఫస్ట్ ఆమె చేసి మీరెట్లా చేసుకున్నారు? ఏంటి ఫస్ట్‌ది? మీరు ఏం ఫీలింగొచ్చింది మీకు చేసుకునేటప్పుడు? ఇవన్నీ అడిగి అది కరెక్ట్ లేకపోతే మళ్ళీ కరెక్ట్ జేసి మళ్ళా 3 రోజులు చేపిస్తది. అదయిపోయాక మళ్ళీ 3 రోజులకి ఈవిడ కాల్ చేసి మీ మెంటోరు మళ్ళీ ఈ సెకండ్‌ది ఇది చూపిచ్చారు మీరిది జేశారని. మరి దీన్ని ఈ 3 డేస్ జేయాలి. ఎలా జేయాలి? ఏం జేస్తే పోతది? ఇదంతా టీచ్ చేస్తారు. టీచ్ చేస్తే ఏం లేదు మీరది రికార్డింగ్ పెట్టుకొని కూర్చోవడమే. పడుకోనైనా చేసుకోండి. కొంతమందికి హెల్త్ బావుండదు. చేస్తారు ఫోను. చేసి నాకస్సలే చేసుకోవడం అవ్వట్లేదు అని. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే నేను కూర్చోలేను. కూర్చోలేతే పడుకొని చేసుకో. మేమేమన్నా మీకు ఆత్మ అన్నది కూర్చోవడం, పడుకోవడం ఇక్కడ మన శరీరంతో సంబంధం లేదు గదా! మీకు మీకు స్నానం చేశారా? లేదా? మీరు బ్రష్ చేసుకున్నారా? మాకు సంబంధాలు లేవివి. మనం ఎళ్లి విగ్రహం టచ్ చేయట్లేదు, మంత్రాలు చేయట్లేదు. ఆ దేవుడు డైరెక్ట్ ఎనర్జీ తీసుకోవట్లేదు మనం ఇక్కడ. మనం ఆత్మతోని సంబంధం మనకిదంతా ఆత్మలో చేంజ్. సో, అది జెప్తే ఓహ్! అలాగా అంటారు. ఇప్పుడంతా ఇవన్నీ ఏమంటారు చిన్నప్పటి నుంచి మనకు ఇవన్నీ ఆచారాలు అలవాటు గదా! అక్కడ ఆగిపోతారనమాట. మళ్ళీ మేము వాటికి వీటికి సంబంధం లేదు. నువ్వు జేసుకో ఇది అంటే మళ్ళీ జేసుకుంటారు. అట్లా ఒక మనిషి ఉండి వాళ్ళని ఎనకాలుండి కొంతమంది నాకు ఫోను జేస్తారు. మేడం మేము 3 డేస్ ఎగో మనం 4 డేస్ ఎగో హీలింగ్ జేసిన ఆవిడ అసలు వినట్లేదు, చేయట్లేదు. ఆమె 4పీ జేసుకోవట్లేదు. మళ్ళీ నేను ఫోను జేసి చెప్తా. నేను మాట్లాడతా అప్పుడు. మీరిలా జేసుకోవట్లేదమ్మా. చేసుకోకపోతే మేమేం గ్యారంటీ ఇవ్వం. చేసుకోకపోతే అది అది పోకపోయే ఛాన్స్ ఉంది. పోయినా మళ్ళీ ఇంకో దగ్గరొచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ హీలింగ్ అని నా దగ్గర రాకండి. ఎందుకంటే నా టైం వేస్ట్ గదా! ఓకే. ఇప్పుడు నేను జేసేది సేవ. ఆ సేవను మిస్‌యూజ్ జేస్తే నా టైం వేస్ట్ ఇంకోరికి హీల్ చేసుకోవచ్చు కదా! నేను ఈవిడకి జేసే బదులు ఇప్పుడు ఈమె నమ్మక కొంతమంది పాయింట్‌లేస్తారు. అది ఎట్లయితది? ఇది ఎట్లయితది? నమ్మకపోతే చేసుకోకండి. మేము ఎవ్వరిని బతిలాడతలేం చేసుకోమని. ఎవరి దగ్గరికి మేమెళ్లి చెప్పట్లేదు. ఇదేం కార్పొరేట్ హాస్పిటల్ గాదు. కార్పొరేట్ థింగ్స్ గాదు. మాకేం బిల్లులు లేవు పే జేయడానికి. మాకే బిల్లులు లేవు పే జేయడానికి. ఓన్లీ మేము రిట్రీట్స్ జేసినప్పుడే అలా మీకు పెట్టే ఫుడ్‌కే బిల్లు. మీకు జెప్పే దానికే బిల్లు. లేకపోతే జనరల్ మనకేముంటాయి ఎక్కువేముండవు. సో, వ ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ ఇవ్వడానికే బిల్లులు మనం పే జేయాలి తప్ప వేరే బిల్లులేమున్నాయి మనకేం లేవు. మాకొక ఆఫీసు లేదు, ఇది లేదు. అందరు ఇళ్ళలోంచే పని జేసుకుంటారు ఎవ్వరైనా. సో, అందుకని నేను వాళ్ళకి జెప్తా. ఇప్పుడు మీరిచ్చే మనీ గూడా వీటికే పోతుంది. నా పాకెట్‌లోకొస్తలేదు. మీరింత ఎంత చార్జ్ చేసినా గూడా మీకివన్నీ ఇన్ని కర్మలు చూసుకుంటుండ్రు. మరి మీరు వీటి మనీ రూపకాన్ని గూడా ఎనర్జీ రిలీజ్ చేసుకోకపోతే మీ కర్మ ఎట్లా పోతది? పోదు. ఇదంతా మనం మామూలు ఆటలు గాదు మనం జేసేది. చాలా అది అంతా రచ్చ. సో, మీరు ప్రాపర్‌గా ఇది చేస్తా అంటేనే చేయించుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఎవ్రీ హనుమాన్ హీలింగ్‌కి ముందు నేను మాట్లాడతా. అంతకుముందు మాకట్లా కొన్ని కేసెస్ అయినాయి. చేసుకోపోవడం, పట్టించుకోకపోవడం, ఆయనని నమ్మనట్టు ఉండడము. వాళ్ళ వాళ్ళ అక్కలో ఎవరో ఫాలో అయ్యి వాళ్ళని తీసుకురావడము. కేసయింది మాకట్లా. వారు దుబాయ్‌లో ఉంటారు. ఆయనంత నమ్మరు. ఆయనకేదో హార్ట్ ఇష్యూ. సిస్టర్ మా దాంట్లో వాలంటీర్ పట్టుకొచ్చింది. చేసినాం. చేస్తే ఆయనసలు ఫోనెత్తడు, 4పీ చెయ్యరు, పట్టించుకోరు. మళ్ళీ సెకండ్ ఇష్యూ వచ్చింది హీలింగ్ తర్వాత. ఆ సెకండ్ ఇష్యూకొస్తే ఇగ నేను పట్టుకున్నా. అమ్మ మీరు ఫోనెత్తలే, ఇది చేయలే, మాకు టైం వేస్ట్ మేము చెయ్యము. ఆల్రెడీ వాలంటీర్ అని మీకు చేసినాము.
అంటే ఆయన లేదు లేదు ఇప్పుడు నేను చేస్తా. నాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఫస్ట్‌ది హీల్ అయింది. మళ్ళీ ఇంకోటొచ్చింది. నాకు అర్థమైంది. మీరు అదే చెప్పారు కదా! అన్నాడు. అది ఎంత 1, 2 వీక్స్‌లోనే వచ్చాడు మళ్ళీ బ్యాక్. ఈసారి ఇంక అన్ని రూల్స్ పెట్టి చేసినాం. ఆ సారి అన్నీ చేసుకున్నాడు. చేసుకుంటే ఏదో చిన్న ఇష్యూ, ఏదో చిన్న ప్రొసీజర్‌తో క్లీన్ అయిపోయిందది. ఆయనకేమి తెలియలేదట. ఆ ప్రొసీజర్ నొప్పి లేదట. పర్ఫెక్ట్ ఉండే అన్నాడు. సో, ఆ పెద్ద సర్జరీ నుంచి చిన్న ప్రొసీజర్‌కొచ్చిందనమాట. ఫైనల్‌గా చేసుకున్నాడాయన. సో, అట్లా మాకు ఉంటాయి కేసులు అప్పుడప్పుడు. ఓకే. ఓకే. అలాంటి కేసెస్‌కి కావు. సో, ఎవరైతే వినరో, ఎవరైతే నమ్మరో, సో, నమ్మని వారు, వినని వారు, వాళ్ళకి టైం లేని వాళ్ళు చేసుకోవద్దు. చేసుకోక హాయిగా వాటినే అనుభవించడం బెటర్.